హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. మొత్తానికైతే వేగంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఉగాది ఉందో ఉగాదికి ఈ సెకండ్ ఫేజ్ కు సంబంధించి అర్హుల లిస్ట్ ఫైనల్ చేసి కొంతమందికి మంజూరు పత్రాలు పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. దానికి సంబంధించి మనం 1 వీక్ కిందనే వీడియో అయితే చేశాం. దీనికి సంబంధించి సర్వే అయితే స్పీడప్ అయిందని చెప్పుకోవచ్చు. అధికారులు అయితే ఎక్కడికక్కడ ఎవరైతే అత్యంత నిరుపేదలు ఉన్నారో వారికి సంబంధించి వివరాలను సేకరిస్తున్నారు. ఏదైతే ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయో ఇందిరమ్మ కమిటీల ద్వారా పూర్తి వివరాలు సేకరించి ఈ ఒక లీస్ట్ అనేది తయారు చేస్తున్నారనే విషయం మనకు సమాచారం అయితే వచ్చింది. ఈ సమాచారం ఏదైతే ఉందో ఈ లీస్ట్ వచ్చిన తర్వాత ఈ అత్యంత నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వార్డు సభలు మళ్ళీ గ్రామ సభలు పెట్టి మళ్ళీ ఒకసారి వాళ్ళని వెరిఫై చేసి, లేదంటే ఈ గ్రామ సభలు అలాగే వార్డు సభలలో వీటి లీస్ట్ అనేది పెట్టి తర్వాత వీళ్ళకి మంజూరు పత్రాలు పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా అవకతవకలు జరిగాయని చెప్పేసి, అలాంటి అవకతవకలు ఈ ప్రభుత్వంలో జరగకూడదని చెప్పేసి ఒక ముందస్తు ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది. దీని ద్వారా ఏ ఒక్క అనర్హుడికి ఒక ఇల్లు కూడా కేటాయించొద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. కాబట్టి చూద్దాం మరి ఎంతమందికి ఈ ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి, అర్హులకు లేకపోతే అనర్హులకు ఎంతమందికి వస్తాయి అనేది మనం తర్వాత లెక్కలు చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ సంబంధించి దాదాపు 70,000కు పైగా ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మంజూరు పత్రాలు పంపిణీ చేసింది. ఆ తర్వాత చాలా మంది అయితే దాదాపు ఒక 10,000కు పైగా ఈ ఇందిరమ్మ ఇల్లు అయితే స్టార్ట్ చేశారు. మరికొంతమంది అయితే ఇంకా అలాగే పెట్టారు. ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడైతే మంజూరు పత్రాలు స్టార్ట్ దాదాపు 45 days లో ఇందిరమ్మ ఇల్లు అయితే కట్టుకోవడం అయితే స్టార్ట్ చేయాలి. తర్వాత బేస్మెంట్ స్థాయిలో వాళ్ళ ఫోటోస్ ఇస్తే వాళ్ళైతే ఫస్ట్ పెట్టి అమౌంట్ అయితే వేస్తారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో సెకండ్ ఫేజ్ కు సంబంధించి కూడా అధికారులు అయితే సర్వే అయితే మమ్మురం చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర టైం లేదు కాబట్టి ఎవరైతే L2, L1 లో ఉన్నారో వీరిలో ఎవరైతే అత్యంత నిరుపేదలు ఉన్నారో, అంటే ఒక గ్రామంలో 20 ఇల్లు 50 ఇల్లు శాంక్షన్ అయ్యంటే 50 ఇల్లు ఎవరికి ఇవ్వాలి? ఆ ఊర్లో ఒక 200 మంది ఉన్నారనుకో, ఆ 200 మందిలో ఇప్పుడు 50 ఇల్లు శాంక్షన్ అయినాయి ఫస్ట్ ఫేజ్ కు సంబంధించి. అందులో ఎవరికి ఇవ్వాలంటే 200 మందిలో అత్యంత నిరుపేదలని ప్రభుత్వం అనేది గుర్తిస్తుంది. గుర్తించిన తర్వాత ఫస్ట్ వారికి కేటాయిస్తుంది. ఈ ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ లో మళ్ళీ ఎంతమంది ఇల్లు శాంక్షన్ అయినా మళ్ళీ అంత మందిని అనేది ఫిల్టర్ చేసి ఇలా తీసుకుంటూ ముందుకెళ్తుందని చెప్పేసి మన ప్రభుత్వ వర్గాలు అయితే క్లియర్ గా చెప్పడం అయితే చూసాం మనము. చూద్దాం మరి ఏదైనప్పటికీ కూడా మొత్తానికైతే ఇందిరమ్మ ఇల్లు అయితే సర్వే అయితే స్పీడప్ అయింది. ఒకవేళ మీకు కూడా ఫోన్ వస్తే మాత్రం లిఫ్ట్ చేసి మాట్లాడండి. ఇంతవరకు అయితే ఫోన్లు అయితే ఎవరికైతే చేయట్లేదు, కేవలం వాళ్ళు గ్రౌండ్ వర్క్ మాత్రమే చేసుకుంటున్నారు. మిగతా ఎవరి ఇళ్ళ దగ్గర కానీ ఎవరికి కానీ ఫోన్లు అయితే చేయడం లేదు. జస్ట్ ఏదైతే వాళ్ళకు ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళు ఏదైతే అప్లికేషన్ మీరు చేసిన డాటా ఉందో డాటా ప్రకారం వాళ్ళు ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎవరికి ఇల్లు ఉంది, ఎవరికి ఇల్లు లేదు, ఇంట్లో ఎవరు కూలి పని చేసుకుంటున్నారు, ఇంట్లో ఎవరు వ్యవసాయం చేసుకుని పూర్తి వివరాలు వాళ్ళ ద్వారా సేకరించి ఒక లీస్ట్ అనేది ఫైనల్ చేస్తున్నారు అన్నమాట. ఆ లీస్ట్ ప్రకారమే వీళ్ళు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి సెకండ్ ఫేజ్ కు సంబంధించి అత్యంత నిరుపేదలను అయితే గుర్తిస్తారని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు అయితే క్లియర్ గా చెప్పడం అయితే చూస్తున్నాం మనం. చూద్దాం ఏదైనప్పటికీ కూడా అత్యంత నిరుపేదలకైతే ఈ ఇందిరమ్మ ఇల్లు రావాలని చెప్పేసి మనమైతే కోరుకున్నాం. ఎందుకంటే చాలా మంది నిరుపేద గత ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎదురు చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు, అలాగే ఏవైతే ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అంటే పంపిణీ చేయకుండా ఉన్నాయో అవి కూడా ఈ L2కు సంబంధించిన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కేటాయించాలని చెప్పేసి మనమైతే కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.